క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ప్రాజెక్టుల పూర్తికి రూట్ మ్యాప్, చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేయండి. అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ ఆదేశం. ఏబీసీ కేటగిరీలుగా విభజించి పనులు, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయితే 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు. ఇందుకోసం 8,000 కోట్లు అవసరం. ఈసారి బడ్జెట్ లో 11,000 కోట్లు అదనంగా కేటాయించాలని ప్రపోజల్స్. గత ప్రభుత్వం ప్రాజెక్టులపై చేసిన అప్పులకే ఏటా 18,000 కోట్లు వడ్డీలు కడుతున్నామని వెల్లడి. అయితే గతంలో ప్రభుత్వం ఏం చేసింది, అసలు యాక్చువల్గా మిగతా ప్రాజెక్టులన్నీ కూడా పక్కకు పెట్టేసి కాళేశ్వరం అనే ప్రాజెక్టును ఒకదాన్ని ముందరేసుకొని, నిజంగా మరి కాళేశ్వరం తోటి ఏమైతుంది అంటే 1 కోటి ఎకరాలకు మాగాన్ని మొత్తం కథం చేసేస్తాం, మంచిగా చేస్తాం అట్లా అని చెప్పిండు. కాక చెప్పి ఏం చేసిండు, మొత్తం మీద అప్పుల కుప్ప వేసి తెలంగాణ రాష్ట్రం మీద పెట్టి నిజంగా మరి ఏమైనా దాంతో నీళ్ళు ఏమైనా అందుతున్నాయా, లేకపోతే మళ్ళీ బాగా అద్భుతంగా ఉన్నదా అంటే లేదు. ఒకవేళ దాంతో ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించాలంటే 1 ఎకరాకు 50,000 రూపాయలు ఖర్చు వస్తుందంట పంటకు. అంటే మరి 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టి తర్వాత ఇవన్నీ పెట్టిన తర్వాత 50,000 రూపాయల లాగోడి అవన్నీ అయిపోయిన తర్వాత ఏమైనా లాభం వస్తుందా అంటే అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కాక వేసినటువంటి కథకి ఇట్లున్నది. అట్లా కాకుండా ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయాలి. తర్వాత వాటికి సంబంధించి కేటాయింపులు జరపాలి. తర్వాత కొంతవరకు అంటే కొన్ని డబ్బులు కేటాయిస్తే ఇంకా పూర్తి అవుతుందనేటువంటి ప్రాజెక్టులు ముందుగా దాన్ని ఏ కేటగిరీలో, ఆ తర్వాత బి కేటగిరీ, ఆ తర్వాత సి కేటగిరీ, ఇట్లా కేటగిరీలుగా విభజించి తర్వాత ఎక్కువ శాతం రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్ళు అందించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టుల పైన ప్రత్యేకంగా ఏంటంటే కాళేశ్వరం కట్టిన మంతని కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు కాళేశ్వరం, మాదేపూరు, కాటారం, ఇటు తాడ్చర్ల, మల్హార్, ఈ మంతని ప్రాంతంలో రైతులకు కూడా ఏ కెనాల్ నుంచి కూడా నీళ్లు రాలే, ఇంతవరకు రాలే. మునుగుడే ఎక్కువ ఉందంటే వాస్తవం, అది పారుడు కంటే మునుగుడే ఎక్కువ ఉందంట కథంతా. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు రూట్ మ్యాప్ రూపొందించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులను ఏబీసీ కేటగిరీలుగా విభజించాం. ఇప్పటికే పనులు ప్రారంభమై చివరి దశలో ఉన్న వాటిని ఏ కేటగిరీలో పెట్టాం. వీటిని సత్వరమే పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లిచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి లేదా డిసెంబర్ కల్లా పెండింగ్ లో ఉన్న ప్రధాన ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలని చెప్పారు. అదనపు నిధులు సమీకరించుకోవడం ద్వారా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి మరో 6.50 లక్షలకు ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ఇక ఇటీవల మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా 2025 డిసెంబర్ నాటికి ఆ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా విధించాలని చెప్పేసి గుర్తు చేసిండ్రు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొత్తం మీద ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుల పొలాలకు నీళ్లు అందించాలని చెప్పేసి భావిస్తూ ఉంది ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. అయితే గతంలో చెప్పిండు ఈ పాలమూరు జిల్లాను పచ్చగా చేస్తా, పాలమూరు జిల్లా మొత్తం కూడా పచ్చగా మారిపోయిందని చెప్పిండు. ఎవరు కాక చెప్పిండు. మరి పాలమూరు పచ్చగా అయిన తర్వాత వలసలు ఎందుకు వస్తున్నాయి? వలసలు పిలసలు కూడా ఏం లేవు, మొత్తం అంతా కూడా మంచిగా ఉన్నదని చెప్పిండు. మంచిగా చెప్పిన తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ అప్పుడు అధ్యక్షుడు ఉంటే ఆయన బండి సంజయ్ ఇగో చూడున్నారు నాయన వలసలుగో వీళ్ళందరూ కూడా పోతున్నారని చెప్పేసి బస్సు ఎక్కి చూపించాడు. కాబట్టి పాలమూరును అంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇగో ఇట్లుంటుంది అన్నట్టు పనితనం. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.